శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనము మన జీవితంలో ఈ సమాజంలో గౌరవంగా జీవించడానికి కాకి చెప్పిన 4 విషయాలు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి ఈ కథను జాగ్రత్తగా వినండి. ఈ కథను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వినండి. ఒక అందమైన అడవిలో ఒక కాకి తన కుటుంబంతో పాటు ఒక మర్రి చెట్టుపై గూడు కట్టుకుని నివసిస్తుంది. తన కుటుంబము ఆ కాకితో పాటు తన భార్య, 2 పిల్లలు ఉండేవారు. ఆ కాకి కుటుంబము ఎంతో పేదరికంలో ఉండడం వలన ప్రతిరోజు కూడా వాళ్ళకి సరిగ్గా ఆహారం కూడా దొరికేది కాదు. ఎప్పుడైనా ఆహారం దొరికితే దానిని తన పిల్లలకు పెట్టి ఆ కాకి ఆకలితోనే ఉండిపోయేది. ఒకసారి చాలా రోజులు ఆహారం దొరకకపోవడంతో ఆ కాకి భార్య కాకికి మరొక పక్షిని ఆహారం అడగమని చెప్తుంది. మరొకరిని భిక్షం అడిగి జీవించడం చావుతో సమానమని, ఏది ఏమైనా వేరొకరిని భిక్షం అడగడానికి నిరాకరించింది కాకి. అప్పుడు ఆడకాకి భిక్షం అడగడానికి ఇష్టం లేకపోతే ఎక్కడికైనా వెళ్లి మాకు ఆహారాన్ని తీసుకుని రమ్మని చెప్పింది. చాలా రోజులు వెతికిన తర్వాత కాకి తమకి సరిపోయినంత ఆహారాన్ని తీసుకుని వచ్చింది. తన కుటుంబంలోని ప్రతి ఒక్కరూ కూడా కడుపు నిండా ఆహారాన్ని తిన్నారు. ఆ తర్వాత ఆడకాకి ఆ కాకితో చెప్తోంది, వేరొక పక్షిని భిక్షం అడగమని నేను అని ఉండకూడదు. నా మాటలు నిన్ను ఎంతో బాధ పెట్టి ఉంటాయి, నన్ను క్షమించు అని అడిగింది. అప్పుడు ఆ కాకి, నేను ఒక కథ చెప్తాను, ఆ కథను వింటే వేరొకరిని భిక్షం అడిగి బతకడం ఎంత తప్పో నీకు అర్థమవుతుంది అని చెప్పి కథను మొదలు పెట్టింది. ఆ కాకి చాలా కాలం క్రితము ఒక ఊరిలో ఒక వ్యక్తి తన భార్యతో కలిసి జీవించేవాడు. అతను చాలా పేదవాడు. కూలి పనులు చేసుకుని జీవితాన్ని సాగిస్తూ ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత తన భార్య గర్భవతి అయింది. అది తెలిసి మరికొన్ని రోజుల్లో తనకి ఒక బిడ్డ పుట్టబోతున్నాడు అని అతను ఎంతో సంతోషించాడు. రోజులు గడిచిపోతున్నాయి. తనకి పిల్లల పుట్టే రోజు రానే వచ్చింది. తన భార్యను ఒక ఆసుపత్రిలో చేర్పించి సంతోషంగా తనకి అబ్బాయి పుడతాడా లేక అమ్మాయి పుడుతుందా అని ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఆ సంతోషము ఎంతోసేపు లేదు. అతనికి యాక్సిడెంట్ జరిగి అతడు చనిపోయాడు. మరొక వైపు అతని భార్యకు అబ్బాయి పుట్టాడు. ఆ పిల్లవాడు చాలా అందంగా ఉన్నాడు. తన భర్త చనిపోయాడు అనే విషయం తెలియగానే ఆమె గుండె బద్దలైపోయింది. ఇప్పుడు ఆమెకు కొడుకు పుట్టాడని సంతోషపడాలో లేదా భర్త చనిపోయాడని బాధపడాలో ఆమెకు అర్థం కావడం లేదు. తన భర్త లేకుండా ఆ పిల్లవాడిని ఎలా పెంచగలను అని ఆమె చాలా బాధపడింది. ఆ తర్వాత కొద్దిసేపటికి ధైర్యం తెచ్చుకుని ఎలాగైనా సరే కష్టపడి తన కొడుకుని చదివించాలని, దాని వలన వాడు ఏదైనా మంచి ఉద్యోగం చేసుకుంటాడు అని, తన కొడుకు పేదవాడిగా ఉండడు అని అనుకుంది. వేరే వారి ఇళ్లల్లో కూలి పని చేసి ఆ డబ్బులతో తన కొడుకుని పెంచి ఆ పిల్లవాడికి 4 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి కష్టపడి పనిచేసేది. ఎంతో కష్టపడి తన కొడుకుని చదివిస్తుంది. అయితే ఆ పిల్లవాడికి 11 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఒక రోజు ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నది. అదేదో చిన్న అనారోగ్యమని ఆమె అనుకున్నప్పటికీ కొద్ది రోజులలోనే ఆమె ఆరోగ్యం మొత్తము కూడా క్షీణించింది. ఆమెను చూసి తన కొడుకు చాలా భయపడ్డాడు. అమ్మా, నువ్వు భయపడకు, నేను వెంటనే వెళ్లి డాక్టర్ గారి దగ్గర నుండి మందులను తీసుకుని వస్తాను, అప్పుడు నీకు తొందరగా తగ్గిపోతుంది అని తన తల్లితో చెప్తాడు. ఆ బాబు మాటలు విని ఆ తల్లి కళ్ళలో నుండి నీళ్లు వస్తాయి. బాబు, నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు, ఇప్పుడు నా సమయం వచ్చింది. నేను మీ నాన్నగారి దగ్గరకు వెళుతున్నాను. నేను ఒక విషయం చెప్తాను, బాగా గుర్తు పెట్టుకో. నువ్వు పుట్టక ముందు నిన్ను బాగా చదివించాలని నేను మీ నాన్న అనుకున్నాము. నిన్ను సమర్థుడుగా తీర్చిదిద్దాలని. నా కొడుకు మాలాగా పేదరికంలో జీవించకూడదు అని కోరుకున్నాము. కానీ ఇప్పుడు నేను ఆ కోరికను
ఓర్చలేకపోయాను. నేను వెళ్లిపోయిన తర్వాత నువ్వు బాగా చదువుకోవాలి. మీ నాన్నగారి పేరు చెడగొట్టే పనులు చెయ్యకూడదు. బాబు, నువ్వు ఏ రోజు కూడా డబ్బు వెంట పరిగెట్టకూడదు. ఈ రోజుల్లో అందరూ డబ్బుల కోసం చెయ్యరాని తప్పులను చేస్తున్నారు. డబ్బు మోజులో పడి తమ తల్లిదండ్రులను కూడా పట్టించుకోవడం లేదు. నువ్వు ఎప్పటికీ కూడా అలా ఉండకు. మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించాలి. ఎవ్వరి దగ్గర చేతులు చాచకూడదు. భిక్షం ఎత్తుకోకుండా బతకడము ఆధిపత్యానికి మూలము. భిక్షం ఎత్తుకోవడం అలవాటైతే అది మనకి సమాజంలో అగౌరవాన్ని తెచ్చిపెడుతుంది అని చెప్పి ఆమె చనిపోయింది. ఇప్పుడు తన తల్లిదండ్రులు ఇద్దరూ లేరు. అతను ఒంటరిగా మిగిలిపోయాడు. అతను పేదవాడైనప్పటికీ కూడా తన ఓటమిని అంగీకరించలేదు. అతను చిన్న పిల్లవాడైనా అతని బంధువులు కూడా అతన్ని పట్టించుకోలేదు. తన కోసం తన తల్లి సంపాదించిన కొద్ది డబ్బులతో కొన్ని రోజులు జీవించాడు. ఆ తర్వాత ఆ డబ్బులు కూడా అయిపోయాయి. ఇప్పుడు ఆ బాబుకి మరొక దారి లేదు. ఏదో ఒక విధంగా డబ్బు సంపాదిస్తేనే తన కడుపు నిండుతుంది. అతనికి ఎవ్వరి దగ్గర భిక్షం ఎత్తుకోకూడదు అని తన తల్లి చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. కాబట్టి తను కష్టపడి పని చేసేవాడు. రోజంతా కూడా స్కూలుకి వెళ్లి చదువుకుని సాయంత్రము పంట పొలాలలో పనిచేసి తనకు అవసరమైన డబ్బులను సంపాదించుకునేవాడు. వచ్చిన డబ్బులు కొంత స్కూల్ ఫీజు కట్టి మిగిలిన డబ్బులతో ఆహారం తినేవాడు. అలా ప్రతిరోజు పని చేస్తేనే అతనికి చదువు, అతని ఆకలి తీరేది. అయితే ఒక రోజు అతనికి ఏ పని దొరకలేదు. దీనితో అతను ఆ రోజు ఆకలితోనే నిద్రపోయాడు. అలా వరుసగా 3 రోజులు గడిచిపోయింది. 3 రోజుల నుండి ఏమీ తినకపోవడం వలన ఆ బాబు చాలా నీరసంగా ఉన్నాడు. ఒక చెట్టు కింద కూర్చుని ఆలోచించాడు. చివరికి అడుక్కుని తన ఆకలిని తీర్చుకోవాలి అనే ఆలోచన వచ్చింది. కానీ అతని తల్లి చెప్పిన మాటలు అతన్ని ఆ పని చెయ్యనివ్వలేదు. ఏది ఏమైనా అడుక్కోకూడదని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత ఎవరినైనా సహాయం అడగాలి అని అనుకున్నాడు. భిక్షం అంటే తిరిగి ఇవ్వలేనిది, కానీ సహాయం అంటే మనకు వీలైనంత వరకు ఏదైనా తిరిగి ఇవ్వగలిగేదే అని భావించాడు. అక్కడికి దగ్గరలో ఉన్న ఒక పెద్ద ఇంటికి వెళ్లాడు. ఆ ఇంట్లో ఉన్న ఒక మహిళను, అమ్మా, ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి. నేను 3 రోజులుగా ఆకలితో ఉన్నాను. తాగడానికి నీరిస్తారా అని అడిగాడు. అతని ఆత్మగౌరవం తినడానికి ఆహారం అడగనివ్వలేదు. కానీ అతని ముఖం చూసి ఆమెకు అతని పరిస్థితి అర్థమైంది. వెంటనే ఇంట్లోకి వెళ్లి అతను తాగడానికి ఒక గ్లాస్ పాలు, తినడానికి కొన్ని లడ్డూలను తీసుకుని వచ్చింది. ఆ గ్లాసు అతనికి ఇవ్వగానే అందులో పాలను చూసి అతను చాలా సంతోషించాడు. మనసులో తన అమ్మను తలుచుకున్నాడు. అమ్మా, నేను చూస్తుంటే నాకు నా తల్లి గుర్తొస్తుంది. నేను తాగడానికి నీళ్లు అడిగితే నువ్వు నా ఆకలిని అర్థం చేసుకుని నాకు పాలిస్తున్నావు. ప్రతిఫలంగా నేను మీకు ఏమి ఇవ్వాలి? నాకు అర్థం కావడం లేదు అని అన్నాడు. అప్పుడు ఆమె, బాబు, నాకు ఒక బాబు ఉన్నాడు. కాబట్టి ఒక తల్లిగా ఒక పిల్లవాడి ఆకలి నేను అర్థం చేసుకోగలను. నువ్వు నాకు ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు. ముందు ఈ లడ్డూలను తిని ఆ తర్వాత ఆ పాలు తాగు అని ఆ మహిళ చెప్పింది. కానీ ఆ పిల్లవాడు ప్రతిఫలంగా ఏదైనా అడగమని పదే పదే ఆ మహిళను అడుగుతున్నాడు. ఆ బాబు మనస్తత్వాన్ని అర్థం చేసుకుని ఆ మహిళ, ఇప్పుడు నువ్వు నాకు ఏమీ ఇవ్వవద్దు. నువ్వు ఇవ్వగలిగినప్పుడు ఎవరైనా పేదవాడికి సహాయం చేస్తానని నాకు మాట ఇవ్వు అని చెప్పింది. ఆ పిల్లవాడు ఆత్మగౌరవం ఉన్నవాడు కాబట్టి అలా చెబితే దానికి ఒప్పుకొని ఆ పాలు తాగుతాడు అని ఆమె భావించింది. అనుకున్నట్లుగానే ఆ బాబు సంతోషంతో ఆ పాలు తాగి తన ఆకలిని తీర్చుకున్నాడు. ఆమె చెప్పిన మాటలను గుర్తుపెట్టుకుని ఆమె పాదాలకు నమస్కరించి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఒక రోజు ఆ మహిళ తన బాబుని స్కూలుకి తీసుకుని వెళ్తోంది. అక్కడ ఆమె పాలు ఇచ్చిన బాబు కనిపించాడు. ఆ పాఠశాలలో హెడ్ మాస్టర్ ను అడిగి ఆ బాబు గురించి అన్ని వివరాలు తెలుసుకుంది. అన్నీ తెలిసిన తర్వాత ఆ పిల్లవాడి గురించి బాధపడుతూ అతని ఫీజుని ఆమె కట్టాలి అని, దాని వలన ఆ బాబు ప్రశాంతంగా చదువుకోగలుగుతాడు అని అనుకుంది. అతని ఫీజు ఆమె కడుతుంది అంటే ఆ బాబు ఒప్పుకోడు. కాబట్టి ప్రభుత్వం అతని కష్టాన్ని గుర్తించి అతని ఫీజు మొత్తాన్ని కట్టింది అని ఆ బాబుకు చెప్పమని హెడ్ మాస్టర్ ని అడుగుతుంది. దానికి ఆయన సరే అనడంతో ఆ సంవత్సరం మొత్తము కూడా ఫీజు కడుతుంది. అలాగే ప్రతి సంవత్సరము కడుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బాబు మరొక నగరానికి వెళ్లి చదువుకోవాల్సి వస్తుంది. అతను వెళ్లిపోయాడు అని తెలుసుకుని ఆ మహిళ దేవుడు తనకి సహాయం చేసే అవకాశం ఆమెకు ఎంతవరకే కలిగించాడని, ఎక్కడున్నా ఆ పిల్లవాడు సంతోషంగా
సంతోషంగా ఉండాలి అని కోరుకుంది. 25 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆమె కొడుకు కూడా పెద్దవాడవుతాడు. అతను ఒక వ్యాపారస్తుడుగా స్థిరపడతాడు. అతను కూడా చాలా మంచివాడు. ఆ మహిళకు ఆరోగ్యం క్షీణించింది. ఆమెకు క్యాన్సర్ ఉందని ఆమెను నగరంలో ఒక పెద్ద క్యాన్సర్ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళమని డాక్టర్లు చెప్తారు. అక్కడ వెళితే చాలా డబ్బు ఖర్చు అవుతుందని, అంత డబ్బు తన దగ్గర లేదని, ఆ ఆసుపత్రికి వద్దని అతని తల్లి చెప్తుంది. కానీ అతను ఉన్న ఆస్తి అంతా అమ్మినా కూడా నాకేమీ పర్వాలేదు, కానీ నిన్ను బ్రతికించుకుంటాను. ఆస్తి పోతే పోయింది, మళ్ళీ సంపాదించుకోగలను, కానీ తల్లిని కోల్పోతే తిరిగి పొందలేను అని చెప్పి ఆమెను ఆ ఆసుపత్రికి తీసుకుని వెళతాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆమెకు క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోతుంది. ఆమెకు ఒక పెద్ద డాక్టర్ వైద్యం చేశాడు. ఆ ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు ఆ డాక్టర్ ఆమెతో ప్రతిరోజు 2-3 గంటలు మాట్లాడేవాడు. అంత బిజీగా ఉండే డాక్టరు ఎంతో ఆప్యాయంగా తనతో మాట్లాడడం చూసి ఆ మహిళ ఆశ్చర్యానికి గురి అయింది. పూర్తిగా క్యాన్సర్ తగ్గిపోయిన తర్వాత ఆసుపత్రిలో బిల్లు కట్టాల్సిన సమయం వచ్చింది. ఆ డాక్టర్ ఆమెకు బిల్లు పంపించాడు. ఎంత ఖర్చు అయిందో అని భయపడుతూ ఆమె కొడుకు ఆ బిల్లు ఓపెన్ చేశాడు. వెంటనే ఆ మహిళ ఆమె కొడుకుల చేతుల నుండి దాన్ని లాక్కుని తెరిచి చూసింది. దాంట్లో రాసి ఉన్నది చూసి ఆమె కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. ఎంత బిల్లు వేశారమ్మా అని ఆమె కొడుకు అడగ్గా చూడమని అతనికే ఇచ్చింది. అందులో 25 సంవత్సరాల క్రితము ఒక పిల్లవాడికి ఒక గ్లాస్ పాలు ఇంకా తినడానికి లడ్డూలు ఇచ్చి అతని ఆకలి తీర్చి మీరు అప్పుడే బిల్లు కట్టారు అని రాసింది. అది చూసి అతను దాని గురించి అడగగా ఆ మహిళ 25 సంవత్సరాల క్రితము ఒక బాబుకు ఆమె చేసిన సహాయం గురించి అతనితో చెప్పింది. ఇదంతా గమనిస్తున్న ఆ డాక్టరు ఆమె దగ్గరకు వచ్చి ఆమె పాదాలకు నమస్కరించాడు. సంతోషంగా ఆమె డాక్టర్ను పైకి లేపి ఆమె గుండెలకు హత్తుకుంది. హాస్పిటల్లో ఉన్న వారందరూ వారిని చూసి సంతోషించారు. కథ పూర్తి అయిన తర్వాత కాకి ఇంకా మాట్లాడుతూ, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 4 విషయాలు గుర్తు పెట్టుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ కూడా గౌరవంగానే జీవిస్తాడు అని చెప్పింది. మొదటి విషయాన్ని చెప్తూ కాకి ప్రతి వ్యక్తి తన జీవితంలో వచ్చే మార్పులను చూసి కృంగిపోకూడదు. ఏం జరిగినా కూడా అదంతా మంచికే అని భావించి ఆ మార్పులను స్వీకరించాలి. ఆ మార్పుల వలన తన జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కోవడం వలన మనిషి వాటి నుండి ఎన్నో విషయాలను నేర్చుకుంటాడు. ఇక రెండవది, చీకటి ఎంత దట్టమైనదైనా ఒక్క దీపం దానిని చెరిపేస్తుంది. అదే విధంగా ఒక మనిషి తన జీవితంలో ఏర్పడిన చీకటిని తన జ్ఞానము అనే దీపంతో చెరిపేసి ముందుకు సాగాలి. మూడవది, ఇతరులకు సహాయం చేయండి. మీరు ఇతరులకు సహాయం చేస్తే మీకు దానంతటదే మంచి జరుగుతుంది. ఇతరుల కష్టాలలో ఉన్నప్పుడు మీరు చేసే సహాయం చిన్నదైనా అది వారికి ఎంతో ఊరటను కలిగిస్తుంది. ఇక నాలుగవది, ఎంత కష్టంలో ఉన్నా సరే ఒకరి దగ్గర ఎప్పుడూ కూడా యాచించకూడదు. భిక్షం ఎత్తుకుని తింటే వారికి కష్టపడకుండా తినడం అలవాటైపోతుంది. ఒక మనిషి కష్టపడకుండా విజయాన్ని సాధించలేడు. కాబట్టి భిక్షం ఎత్తుకోకుండా కష్టపడి సంపాదించిన దానితో మన ఆకలి తీర్చుకున్నప్పుడు మనం విజయానికి మరింత చేరువవుతాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.